చాలా ఎక్కువగా ఇంగ్లీష్ నిఘంటులో వాడబడిన పదం ఏదైనా ఉన్నది అంటే అది ప్రేమ అనే పదం అయి ఉన్నది. People say I love you. ప్రజలంటారు నేను ప్రేమిస్తున్నా నిన్ను. They say God bless you. మరి వాళ్ళంటారు నేను దీవిస్తున్నా, దేవుడు నిన్ను దీవించును గాక. When God blesses you, మరి దేవుడు నిన్ను దీవించినప్పుడు they said God bless you. వాళ్ళే చెప్పారు నిన్ను దేవుడు దీవించును గాక అని. They say praise the Lord. వాళ్ళే అంటారు దేవునికి స్తోత్రం అని. And when God blesses you, మరి దేవుడు నిజంగా నిన్ను they're దీవించినప్పుడు very angry. పడన్ They're very upset. వాళ్ళు చాలా బాధపడతా అంటారు నిన్ను దేవుడు దీవించినప్పుడు. They said God bless you. వాళ్ళే నిన్ను దేవుడు దీవించును గాక అని చెప్పారు. God blessed you. దేవుడు నిన్ను దీవించాడు. They were supposed to rejoice with you. దాన్ని బట్టి నిన్ను దేవుడు దీవించినందుకు నీతో కలిసి ఆనందించాల్సిందికి బదులుగా నీ పైన కోపపడతా ఉంటారు వాళ్ళు. So don't say God bless you if you don't mean it. Yes, నీవు నిజంగా ఒక వ్యక్తిని దేవుడు నిన్ను దీవించునుగా కానీ నీకు నిజంగా ఉద్దేశం లేకపోతే నువ్వు ఆ మాట చెప్పకు. నువ్వు Don't say I love you నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పకు. and you don't know what you're talking about. నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పకు.